Hello friends, welcome back to the LTX classes. My name is Sham. IBPS prelims and IBPS clerk and PO prelims రాసిన వారికి IBPS మెయిన్స్ బ్యాచ్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఒకటి మేము స్టార్ట్ చేస్తున్నామన్న విషయం గతంలోనే చెప్పాను. ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వారి కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. IBPS మెయిన్స్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ we are going to launch from Jan 3rd 2022 ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఇంగ్లీష్. ఎవరైతే ఐబిపిఎస్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, ముఖ్యంగా ఇంగ్లీష్ కోసం గైడెన్స్ కావాలనుకుంటున్నారు, January 3rd నుంచి యూ కెన్ టాక్ టు ద ఫ్యాకల్టీ ఇన్ ద లైవ్ క్లాసెస్. ఇక మనం లాస్ట్ వీడియోలో చాలా క్లియర్ గా ఐబిపిఎస్ మెయిన్స్ ఎగ్జామ్ కి సంబంధించి ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి అన్న విషయాన్ని చాలా క్లియర్ గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన ఐబిపిఎస్ మెయిన్స్ ఎగ్జామ్ కి సంబంధించి ఇంగ్లీష్ లో ఎటువంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలో అవి కూడా మనం చాలా క్లియర్ గా కొన్ని మోడల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ముఖ్యంగా హై లెవెల్ ఎర్రర్స్ లాంటివి మనం ప్రాక్టీస్ చేయడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడు కూడా ఆర్బిఐ లేకపోతే ఐబిపిఎస్ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ కి మనం హై లెవెల్ క్లోజ్ టెస్ట్, హై లెవెల్ ఎర్రర్స్, హై లెవెల్ మిస్సింగ్ ప్యాసేజెస్, అలాగే హై లెవెల్ రీఅరేంజ్మెంట్ లాంటివి బాగా మనం ప్రాక్టీస్ చేసుకోవడం చాలా అంటే చాలా అవసరం. రైట్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను మీకు హై లెవెల్ ఎర్రర్స్ కొన్ని మీతో డిస్కస్ చేశాను. బట్ లాస్ట్ వీడియో ఎండింగ్ లో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, దాని ఆన్సర్ ని నాకు పంపమని కూడా మిమ్మల్ని అడగడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ చాలా మంది ఆన్సర్స్ ని పంపారు, బట్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ మోర్ ఆన్సర్స్. ఎనీవేస్, నేను లాస్ట్ వీడియో ఎండింగ్ లో మిమ్మల్ని అడిగిన ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ ని ఇప్పుడు చెప్తాను. మీ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ కంపేర్ చేసుకోండి. ఇది అయిన తర్వాత మనం ఇటువంటి హై లెవెల్ ఎర్రర్స్ మరికొన్ని చేద్దాము ఈ వీడియోలో. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, రెడీగా ఉన్నారా? మరి ఒకసారి సెంటెన్స్ చూద్దాం. ఏ హైలైట్ ఆఫ్ ద ఫిస్కల్ ఇయర్ 17 was the doubling in coastal cargo movement triggered by the increased capacity utilization at SR Steel, which is among ESL's key customers. The company also benefited from a considerably growth gone. I'm delighted, my dear friends. I feel jubilant. I'm very much happy to see most of you really got the right answer. I appreciate every aspirant who got the right answer. Dash growth అన్నాను చూడండి. ఎటువంటి గ్రోత్ తెలియాలి అంటే గ్రోత్ అనేది ఏంటి అంటే నౌన్. మరి ఎటువంటి గ్రోత్ చెప్పేదాన్ని ఏమంటామంటే మనం యాడ్జెక్టివ్ అంటాం. మరి యాడ్జెక్టివ్ కావాలి కాబట్టి మనం కన్సిడరబుల్ గ్రోత్ అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఏమంటాము? కన్సిడరబుల్ గ్రోత్ అంటాం, కానీ కన్సిడరబుల్లీ గ్రోత్ కాదు. బికాస్ నౌన్ బిఫోర్ మనకు వస్తుంది యాడ్జెక్టివ్, వెర్బ్ బిఫోర్ మనకు వస్తుంది యాడ్వర్బ్. అంటే పిఓఎస్ ఎర్రర్, ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించిన ఎర్రర్. సో కన్సిడరబుల్లీ అనేది యాడ్వర్బ్, మనకు అక్కడ ఉండాల్సింది యాడ్వర్బ్ కాదు, యాడ్జెక్టివ్ ఉండాలి. కన్సిడరబుల్ గ్రోత్ ఉండాలి, కానీ considerably growth కాదు, because considerably is an adverb, my dear friends. I hope you got it right. Are you ready for the next question, my dear friends? Here we go. Please pause the video and you try your answers first, then you can compare with my answer. Please try by pausing the video. Right friends, try chesara. Mari answer chuddama. FSSAI will also assist in occasional client questions regarding the regulations of food standards, food additives, food contact substances, contaminants and pesticide residues, and food comply across countries, languages, cultures. కంట్రీస్ లో కామా పెట్టారు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనకు క్లాజ్ అనుకుందాం. అయితే మధ్యలో ABCDEFG అనుకోండి, ఈజీగా ఉంటుంది, టైం వేస్ట్ అవుతుంది. సో FSSAI ఏం చేస్తుందంట? అసిస్ట్ చేస్తుంది. దేంట్లో అసిస్ట్ చేస్తుంది? ఇన్ ఒకేషనల్ క్లయింట్ క్వశ్చన్స్. క్లయింట్స్ అడిగే కొన్ని క్వశ్చన్స్ విషయంలో FSSAI అనేది అసిస్ట్ చేస్తుంది. ఎటువంటి క్వశ్చన్స్ మనకి అర్థం అవడానికి వాడు ఏం చేశాడంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. రెగ్యులేషన్స్ ఆఫ్ ఫుడ్ స్టాండర్డ్స్ అన్నాడు. అలా మనం అవన్నీ చదవకూడదు. ABCDEFG అనుకోండి. అక్రాస్ కంట్రీస్, లాంగ్వేజెస్ అండ్ కల్చర్స్ కెన్ బి కాంప్లెక్స్, and this cooperation represents another step toward improving global food safety. It's a beautiful sentence, my dear friends. Perfect sentence. There is no error in the sentence. Kontamandi
టూ వర్డ్ ఏంటి టూ వర్డ్స్ కదా అనుకుంటారు. మనం కొలోకియల్ లాంగ్వేజ్ లో టూ వర్డ్ కూడా యూజ్ చేస్తాం. టూ వర్డ్ వచ్చింది కాబట్టి ఐఎన్జి రావాలి, జెరండ్ ఫార్మ్ వచ్చింది. ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ మై డియర్ ఫ్రెండ్స్, నో ఎర్రర్. హియర్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐ వాంట్ యూ టు పాజ్ ద వీడియో ఫ్రెండ్స్. ఐ వాంట్ యూ టు పాజ్ ద వీడియో అండ్ ట్రై యువర్ ఆన్సర్. రెడీగా ఉన్నారా? ఆన్సర్ చూద్దామా మరి? ట్రై చేస్తారా? రైట్. Food wastage is a national waste, of course. Keeping this in mind, the government's plan to discuss the issue with hoteliers is, adenti hoteliers pakana is ochindani kangaru padatu. Plan kada subject ikkada government's plan entante, government plan entante, the plan is a step in the right direction. అంటే ఏం లేదమ్మా, ఫుడ్ చాలా మంది వేస్ట్ చేస్తుంటారు ఫంక్షన్స్ లో, హోటల్స్ లో. ఆ ఫుడ్ వేస్టేజ్ అనేది ఒక నేషనల్ వేస్టేజ్ అని చెప్తూ వాళ్ళు ఇలా అన్నారు. ఓకే, బాగుంది. సర్వింగ్ షుడ్ బి నీడ్లీ బేస్డ్. మై డియర్ ఫ్రెండ్స్, నాకైతే ఎర్రర్ వచ్చేసింది, మరి మీకు ఎర్రర్ వచ్చిందా? కరెక్ట్ గా వచ్చిందా లేదా చూడండి. మనం ఒక యాడ్జెక్టివ్ చెప్పేటప్పుడు నీడ్ బేస్డ్ అంటాం. నీడ్ బేస్డ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. యూ డోంట్ హ్యావ్ టు సే నీడ్లీ బేస్డ్, మై డియర్ ఫ్రెండ్స్. నీడ్లీ బేస్డ్ is wrong grammar. We only use need based servings. Okay, the serving should be need based annaru. Servings అనేది noun అనుకుంటే need based ఏమవుతుందంటే adjective అవుతుంది. ఓకే కదా? servings అనేది noun అనుకుంటే need based ఏమవుతుందంటే adjective అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, servings అనేది noun అనుకుంటే need based ఏమవుతుందంటే adjective అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, that's all. The answer is done. I hope you got it right. If you get the right answer, I really appreciate. Are you ready for the next question, my dear friends? Please pause the video. My dear friends, please pause the video and try your answer. Here we go. We'll try chesara. Answer chuddama. This decade has seen the deterioration of trust in all walks of life and political parties in the opposition, who magnify all types of allegations against government in power, are equally responsible for this state of affairs as citizens who have developed a special interest in sensational and spicy gossip. Idantha single sentence. Aithe lengthy sentences చదివినప్పుడు అర్థం అవ్వాలంటే రెగ్యులర్ రీడింగ్ హ్యాబిట్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. రెగ్యులర్ రీడింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి లెందీ సెంటెన్సెస్ ఎక్కడ వాళ్ళు డివైడ్ చేసుకోవాలో అర్థం చేసుకోగలరు. లెందీ సెంటెన్సెస్ కూడా ఈజీగా అర్థం అవుతాయి. ఏం లేదమ్మా, మనకి లాస్ట్ 10 years నుంచి మీడియా వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత, కొన్ని టెలివిజన్ ఛానల్స్ పొలిటికల్లీ బయాస్డ్ ఛానల్స్ వచ్చిన తర్వాత నమ్మకం పోయింది. డెటిరియోరేషన్ ఆఫ్ ట్రస్ట్ అన్నారు. నమ్మకం పూర్తిగా పోయింది. ఎందుకంటే అలిగేషన్స్ చేస్తున్నారు, కానీ అలిగేషన్స్ లో నిజాలు ఎంత ఉన్నాయో ఎవరికి తెలియవు. దానికి తోడు పీపుల్ కూడా కొంత గాసిప్స్ ని, సెన్సేషనల్, అవతల వాళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెక్స్ట్ చూద్దామా. ద మీడియా అండ్ ద పొలిటికల్ లీడర్షిప్ హ్యావ్ పర్ఫెక్టెడ్ ద ఆర్ట్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నేను ఇప్పుడు బ్రాకెట్ పెట్టిన ఈ ఫస్ట్ లెంథీ సెంటెన్స్ లో మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో చూసేద్దాం. మీనింగ్ అయితే అర్థమైంది. డికేడ్ అనేది సింగులర్ కాబట్టి, సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా సింగులర్ అయిపోయింది. Trust in is a beautiful preposition, no problem. You're talking about chudandi, in all walks of life and political parties in the opposition. This decade has seen the deterioration of trust in all walks of life and political parties in the opposition, who magnify. ఇక్కడ మన అపోజిషన్ అని చెప్పిన, మన అపోజిషన్ అంటే అపోజిషన్ పీపుల్, పార్టీస్ కదా. మరి హూ అనేది రైట్ వర్డ్ ఆలోచించారా మీరు? యూఆర్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడుతూ హూ అనేది రైట్ ప్రొనౌన్. డౌట్ వచ్చిందా రాలేదా మీకు? సరే చూద్దామా, అది అలా హోల్డ్ లో పెట్టండి. ద మీడియా అండ్ ద పొలిటికల్ లీడర్షిప్ హ్యావ్, ఇక్కడ హ్యావ్ యూజ్ చేయాలి బికాస్ మీడియా అనేది ఒక నౌన్, పొలిటికల్ లీడర్షిప్ 2 nouns వచ్చింది కాబట్టి హ్యావ్ అనొచ్చు. హ్యావ్ వచ్చింది కాబట్టి వర్బ్ ఎప్పుడు కూడా V3 లో ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, హ్యావ్ వచ్చింది కాబట్టి వర్బ్ ఎప్పుడు కూడా V3 లో ఉంటుంది. కాబట్టి పర్ఫెక్టెడ్ ది ఆర్ట్ ఆఫ్ కన్వర్టింగ్ ఈవెన్ నార్మల్ పోలీస్ యాక్షన్ ఆర్ రొటీన్ డెలిబరేషన్స్ ఇన్ కోర్ట్ యాజ్ స్టోరీస్ with a focus on failure of governance, and this trend needs to be reversed.
ట్రెండ్ అనేది సింగులర్ కాబట్టి నీడ్స్ అయితే వచ్చింది. ట్రెండ్ అనేది సింగులర్ కాబట్టి నీడ్స్ అయితే వచ్చింది. మరి ఒక్కసారి మీరు ఇదే సెంటెన్స్ చూడండి. ద మీడియా అండ్ ద పొలిటికల్ లీడర్షిప్ హ్యావ్ పర్ఫెక్టెడ్ ద ఆర్ట్ ఆఫ్ కన్వర్టింగ్. అలవాటు చేసేసుకున్నారు మీడియా ఛానల్స్ కొన్ని, లేదంటే పొలిటికల్ లీడర్స్, పొలిటీషియన్స్ కొంతమంది అలవాటు చేసుకున్నారు. ఏమైనా అలవాటు చేసుకున్నారంటే ఏదైనా ఒక నార్మల్ పోలీస్ యాక్షన్ జరిగితే కూడా కన్వర్టింగ్ ఎ నార్మల్ పోలీస్ యాక్షన్ ఆర్ రొటీన్ డెలిబరేషన్స్ ఇన్ కోర్ట్ యాజ్ స్టోరీస్. కన్వర్టింగ్ యాజ్ మీరు ఇక్కడ యాజ్ నేను సర్కిల్ చేస్తున్నాను చూడండి. కన్వర్ట్ కి మనం యాజ్ యూజ్ చేయొచ్చా? చేయకూడదు కదా. కన్వర్టింగ్ నార్మల్ పోలీస్ యాక్షన్ ఇంటూ స్పెషల్ స్టోరీస్ విత్ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నెన్స్. కన్వర్టింగ్ ఇంటూ, కన్వర్ట్ ఇంటూ సంథింగ్. పోనీ లీస్ట్ పాసిబుల్ కేసు తీసుకున్నా కన్వర్ట్ టు అనాలి కానీ కన్వర్ట్ ఇంటూ అనకూడదు. కన్వర్ట్ టు అనాలి కానీ కన్వర్ట్ ఇంటూ అనకూడదు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ మై డియర్ ఫ్రెండ్స్. కన్వర్ట్ టు అంటాం కానీ మనం కన్వర్ట్ ఇంటూ అని అనే ఛాన్స్ అయితే ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు. అయితే కొంతమంది అడుగుతారు ఇక్కడ హూ ఎందుకు సార్ అని. మనం పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడుతున్నా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అనే ఇండికేషన్ కూడా ఇచ్చారు. అంటే అక్కడ మనుషుల గురించి మాట్లాడుతున్నారు, అంటే పొలిటీషియన్స్ అవ్వచ్చు, మీడియా హౌసెస్ అవ్వచ్చు. కాబట్టి ఇదైతే ప్రాబ్లం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మెయిన్ డైరెక్ట్ ఎర్రర్ ఏంటి అంటే కన్వర్ట్ యాజ్ కాదమ్మా, కన్వర్ట్ ఇంటూ. అంటే చిన్న చిన్న ఇష్యూస్ ని కూడా పెద్ద పెద్ద సెన్సేషనల్ ఇష్యూస్ లాగా కన్వర్ట్ చేసి టిఆర్పి కోసం లేదంటే వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం కొన్ని రాంగ్ మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో కన్వర్ట్ ఇంటూ లేదా కన్వర్ట్ టు ఈస్ ద రైట్ గ్రామర్. My friends, having done a question which is a lengthy question, now I want you to try this simple question and compare your answer with my answer. Video pause చేసుకోండి, మీ ఆన్సర్ నా ఆన్సర్ తో కంపేర్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. రెడీగా ఉన్నారా? మరి ఆన్సర్ ట్రై చేశారా? నన్ను ఆన్సర్ చెప్పమంటారా? మీ ఆన్సర్ తో నా ఆన్సర్ ని కంపేర్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి, ఓకేనా? The fact that there is judicial sanction for steps against smoking and drinking imply that. నాకైతే ఆన్సర్ వచ్చేసింది, మీకు ఇంకా రాలేదా? మీకు కూడా ఆన్సర్ వచ్చేసిందా? ఒకసారి చూడండి. ద ఫ్యాక్ట్ దట్ నిజం ఏంటంటే there is judicial sanction for steps against smoking and drinking imply that. ఇక్కడ ఇంప్లై అనే వర్డ్ కరెక్టేనా? అక్కడ ఇంప్లై రావాలా ఇంకేమైనా రావాలా అనేది ఎవరిష్టం. అంటే ఏదైతే జుడిషియల్ శాంక్షన్ గురించి మాట్లాడుతున్నాము, శాంక్షన్ అంటే సింగులర్ సబ్జెక్టే కదా. పోనీ ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయినా, ఒకవేళ కాసేపు మనం ఫ్యాక్ట్ అని అనుకుందాం సింగులర్ సబ్జెక్ట్, అది కూడా సింగులర్ సబ్జెక్టే కదా, అది కూడా మనకి సబ్జెక్ట్ సింగులరే కదా. అంటే ఫ్యాక్ట్ అనేది సింగులర్, శాంక్షన్ అనేది కూడా సింగులరే కదా. మరి ఇంప్లై ఎలా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్? ఛాన్స్ లేదు కదా. మనకి వస్తే సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ కూడా సింగులరే అవ్వాలన్న విషయం మర్చిపోకూడదు. ఎంత ఈజీ ఆన్సర్ కదా, ఎంత డైరెక్ట్ ఆన్సర్ కదా. అదేంటి శ్యామ్ సార్, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఉన్నాయి కదా, రెండు ఉన్నాయి కదా, మనం వాటి గురించి మాట్లాడలేదు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కి వ్యతిరేకంగా తీసుకున్న స్టెప్స్ కి సంబంధించిన డెసిషన్ గురించి మాట్లాడుతున్నాం, లేదా ఆ నిజం గురించి మాట్లాడుతున్నాం. మీకు ఇటువంటి మోడల్స్ ఎక్కువ ప్రాక్టీస్ కావాలి అనుకుంటే మీరు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే ఒక టాపిక్ మీద ఫోకస్ పెట్టండి. మన రెగ్యులర్ క్లాసెస్ లో మనం ఎలాగో ఈ టాపిక్ ఐబిపిఎస్ ఎగ్జామ్స్ లో కామన్ గా వచ్చే టాపిక్స్ కాబట్టి మనం సపరేట్ గా కూడా దీన్ని లైవ్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకోవచ్చు. సో ఐబిపిఎస్ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎట్టి పరిస్థితుల్లో, ముఖ్యంగా ఐబిపిఎస్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వారు ఇటువంటి హై లెవెల్ ఎర్రర్స్ మీరు ఇప్పటి నుంచే చేయడం అనేది ఒక అలవాటుగా పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్ కి సంబంధించి మనకి January 3rd నుంచి కూడా లైవ్ క్లాసెస్ లో మనందరం కలుస్తాము. అప్పుడు డెఫినెట్ గా ఇటువంటి మోడల్స్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ మీ ఇన్ ద లైవ్ సెషన్స్. ఐ హోప్ ద పాయింట్ ఇస్ క్లియర్. సో ఇక్కడ ఎర్రర్ ఏంటో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఎంప్లాయ్ రాకూడదు, ఎంప్లాయీస్ రావాలి, వెర్బ్ కూడా సింగులరే రావాలి. ప్రిపోజిషన్ పరంగా తీసుకుంటే సరిపోయింది, ఎడియర్ టు అన్నా. అదేంటి సార్ ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, మరి హ్యావ్ ఎందుకు వచ్చిందని కొంతమంది అడుగుతారు. కాన్స్టిట్యూషన్ కి సంబంధం లేదు, ప్రొసీజర్స్ కి సంబంధం ఉంది. ద సబ్జెక్ట్ ఈస్ ప్రొసీజర్స్. మరి ప్రొసీజర్స్ సింగులర్ కాబట్టి ఇక్కడ మనకి హ్యావ్ ఏ రావాలి మై డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ ద పాయింట్ ఈస్ క్లియర్.
అందరూ ఫాలో అయ్యారు అనుకుంటున్నాను, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ క్వశ్చన్ చేయడానికి మీరైతే రెడీగా ఉన్నారా? హియర్ వి గో మై డియర్ ఫ్రెండ్స్. Smoking and drinking are considered to be economic sins and have been in radar for a long time, and the emphasis was on personal health, with the only intervention being the provision of statutory health warnings. However, now things will be different. Let me read the question once more. Smoking and drinking, my dear friends, smoking and drinking are considered to be economic sins. ఇక్కడ దాకా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ రెండు ఉన్నాయి కాబట్టి ప్లూరల్ వచ్చింది, అలాగే సిన్స్ వచ్చింది, అంతా సరిపోయింది. కన్సిడర్డ్ టు బి అన్నాడు, కన్సిడర్డ్ యాజ్ అని ఉంటే అది ఇబ్బంది అయ్యి ఉండేది. బికాస్ మనం గ్రామర్ లో నేర్చుకుంటాము కన్సిడర్ పక్కన యాజ్ యూజ్ చేయకూడదు అని, ఇక్కడ యూజ్ చేయలేదు కాబట్టి సరిపోయింది. తర్వాత అండ్ హ్యావ్ బీన్ ఇన్ రాడార్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ది ఎంఫసిస్ వాజ్ ఆన్ పర్సనల్ హెల్త్. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ బ్యూటిఫుల్ ప్రపోజిషన్, చక్కని ప్రపోజిషన్ అడిగారు. ఎంఫసిస్ కి ఆన్ అనే ప్రపోజిషన్ అడిగారు, కరెక్ట్ ప్రపోజిషన్ కరెక్ట్ గా యూజ్ చేశారు. ప్రపోజిషన్ అయితే సరిపోయింది. ఎంఫసిస్ ఆన్ పర్సనల్ హెల్త్ విత్ ద ఓన్లీ ఇంటర్వెన్షన్ బీయింగ్ ద ప్రొవిజన్ ఆఫ్ స్టాచ్యుటరీ హెల్త్ వార్నింగ్స్. కాకపోతే ఉన్న ఒకే ఒక ఇంటర్వెన్షన్ ఏంటంటే విత్ ఓన్లీ ఇంటర్వెన్షన్ బీయింగ్ ద ప్రొవిజన్ ఆఫ్ స్టాచ్యుటరీ హెల్త్ వార్నింగ్. హవెవర్ నౌ థింగ్స్ విల్ బి డిఫరెంట్. అసలు ఎర్రర్ పర్ఫెక్ట్ గా చెప్పచ్చు లేదు అని, కాన్ఫిడెంట్ గా చెప్పచ్చు లేదు అని. మై డియర్ ఫ్రెండ్స్, preposition సరిపోయింది, టెన్సెస్ సరిపోయింది, కంజంక్షన్ సరిపోయింది, కాంకర్డ్ సరిపోయింది, వాట్ నాట్. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ సెంటెన్స్, నో ఎర్రర్ మై డియర్ ఫ్రెండ్స్. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఐ వాంట్ యూ టు పాజ్ ద వీడియో అండ్ ట్రై యువర్ ఆన్సర్స్. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేశారా? మరి నన్ను ఆన్సర్ చెప్పమంటారా? కంపేర్ చేసుకోండి నా ఆన్సర్ తో. వన్ ఈజ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఇంప్లిమెంటింగ్ సచ్ మెజర్స్ వుడ్ ఇంప్రూవ్ ద మోరల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద నేషన్. ఇటువంటి మెజర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందో ఎవరికి షూర్ గా తెలియదట. బట్ ఇట్ డస్ డిస్ప్లేస్ ఎ లార్జ్ పాపులేస్ అండ్ లీడ్స్ టు లాస్ ఆఫ్ రెవెన్యూ. కొంత నష్టం అయితే జరుగుతుందంట, బోత్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ ది ఆంటర్ప్రెన్యూర్. గవర్నమెంట్ కి నష్టం జరుగుతుంది, ఆంటర్ప్రెన్యూర్ కూడా లాస్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇట్ హాస్ బీన్ ఆర్గ్యూడ్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ ఫుల్లీ బ్యాన్ ద యూజ్ ఆఫ్ టొబాకో. మనందరికీ తెలుసు టొబాకోని కంప్లీట్ గా గవర్నమెంట్ బ్యాన్ చేయలేదు, బికాస్ దెర్ ఇస్ అ ఫార్మర్స్ లాబీ టు ప్రొటెక్ట్. ఎందుకంటే టొబాకోని బ్యాన్ చేయడం అనేది ఒక చిన్న డెసిషన్ అయితే కాదు. లాక్స్ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ బేస్డ్ ఆన్ దట్. ఫార్మర్స్ లాబీ టు ప్రొటెక్ట్ విచ్ సైమల్టేనియస్లీ ఈల్డ్. ఐ థింక్ మై డియర్ ఫ్రెండ్స్ ఐ గాట్ ది ఎర్రర్. డిడ్ యూ గెట్ ది ఎర్రర్? ఐ గాట్ ది ఎర్రర్. మనకి సెంటెన్స్ ఎండింగ్ లో ఉంది ఎర్రర్, చూసారా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఫైండ్ ది ఎర్రర్ బికాస్ ద ఎర్రర్ ఇస్ ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఏమన్నాం చూడండి, because there is a farmers lobby to protect. You're talking about lobby, correct, which is singular, my friends. So now naturally when the subject is singular, the verb also should be singular. appudu yield వచ్చే ఛాన్స్ లేదు, yields రావాలి. You're talking about farmers lobby, so lobby is singular, and when the subject is singular, the verb is also should be singular, my dear friends. So banned the use of tobacco because there is a farmers lobby to protect which simultaneously yields high revenue. It's a direct question based on a beautiful topic called subject verb agreement, also known as conquered, my dear friends. So మీరు అబ్జర్వ్ చేస్తే IBPS మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ లో టెన్సెస్ ఏ కాదు, ప్రిపోజిషన్స్ ఏ కాదు, కంజంక్షన్స్ ఏ కాదు, ఆర్టికల్స్ ఏ కాదు, యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ కాదు, నౌన్ ప్రొనౌన్ కాదు, ఇటువంటివన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ మోడల్స్ అండ్ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్. మనం ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇటువంటివి చదువుకోవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్ లైక్ IBPS మెయిన్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఆర్ యూ రెడీ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్ లో పెట్టచ్చు. అలాగే క్లాస్ అర్థమవుతుందా లేదా, ఫాలో అవుతున్నారా లేదా అన్న మీ ఒపీనియన్ ని కూడా ప్లీజ్ సెండ్ యువర్ ఒపీనియన్స్ ఆర్ క్వైరీస్ ఇన్ ద కమెంట్ సెక్షన్, సో దట్ that's more important to make the sessions better. Here we go with the next question. మీరు వీడియో పాజ్ చేసుకుని ట్రై చేయండి, అప్పుడు నా ఆన్సర్ తో మీ ఆన్సర్ ని కంపేర్ చేసుకోండి. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, రెడీగా ఉన్నారా? మరి చూద్దామా. Decelerating earnings growth of corporates with weak operating performance
has led credit rating agency India Ratings to discourage investors from expecting a broad-based recovery in India in fiscal year 18 and EBI TDA growth of the top 365 corporate borrowers in fiscal year 18 to be 9 to 12%, driven by a slow but improving consumption and a recovery in exports. My dear friends, జనరల్ గా మనం ఇటువంటి క్వశ్చన్స్ చూసినప్పుడు డెఫినెట్ గా అర్థం అవడం కష్టం. నేనే చెప్పేస్తున్నాను. ఐ విల్ బి ఆనెస్ట్లీ ఓపెన్లీ టెలింగ్ యూ దిస్. డు నాట్ ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ ఇన్ ఏ సెంటెన్స్, ఎస్పెషల్లీ వెన్ ద సెంటెన్సెస్ ఆర్ ఫ్రమ్ అన్నోన్ డొమైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఇయర్ 18 అన్నారు, ఎర్నింగ్స్ గ్రోత్ అన్నారు, ఇన్వెస్టర్స్ అన్నారు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అన్నారు, ఫినాన్షియల్ సర్వీసెస్ అన్నారు, బ్యాంకింగ్ అన్నారు, డెప్రిషియేషన్ అన్నారు, అమోర్టైజేషన్ అన్నారు. ఇవన్నీ కూడా 100% ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్స్ గా చెప్పొచ్చు, లేకపోతే బిజినెస్ కి సంబంధించిన ఆర్టికల్స్ గా 100% మనం వీటిని పిలవచ్చు. డౌటే లేదు కదా. మరి ఇటువంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే దే ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ ఇన్ ద సెంటెన్స్, which is not a good thought, which is not a good procedure. 100% అర్థం చేసుకోవాలని మనం ట్రై చేయకూడదు. అలా అని పూర్తిగా అర్థం అవ్వకపోతే కూడా ఆన్సర్ ని చెప్పలేము కదా. కాబట్టి వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్. ఎనీవే, నేను దీని ఆన్సర్ చెప్తే మీరే అంటారు, సార్ ఇంత ఈజీ ఆన్సర్ కదా, నేను ఎలా మిస్ అయ్యాను అని. రెడీగా ఉన్నారా మరి? చూడండి, రికవర్ ఇన్ ఎక్స్పోర్ట్స్ కాదు ఫ్రెండ్స్, రికవరీ ఇన్ ఎక్స్పోర్ట్స్. రికవర్ అనేది వెర్బ్. అక్కడ నేను ఎక్స్పోర్ట్స్ లో రికవర్ అని అనను, రికవరీ ఇన్ ఎక్స్పోర్ట్స్ అంట. ఎక్స్పోర్ట్స్ లో రికవరీ ఉండాలి అని అంటున్నాను. రికవరీ ఈజ్ ద రైట్ వర్డ్ దేర్. సింపుల్ గా చెప్పాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎర్రర్. రికవరీ అనేది నౌన్, వాళ్ళు నౌన్ ఇవ్వకుండా రికవర్ అనే ఒక వెర్బ్ ఇచ్చారు. ఎంత సింపుల్ ఆన్సర్. మీరు మామూలుగా సెంటెన్స్ చదువుకుంటూ వెళ్ళండి. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి నేను ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. IBPS మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో స్టూడెంట్స్, January 3rd నుంచి కూడా మీరు లైవ్ క్లాసెస్ కి రావచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్ కి ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు LTX క్లాసెస్ లో. IBPS క్లర్క్, IBPS PO ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాం అనే కాన్ఫిడెన్స్ ఉన్నవారు, మెయిన్స్ కి రాయాలి, మెయిన్స్ కి ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కాని వారు, ఇంగ్లీష్ కి మాత్రమే మేము స్టార్ట్ చేస్తున్నా ఈ ప్రోగ్రామ్ లో మీరు ఎన్రోల్ అవ్వండి. LTX క్లాసెస్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇటువంటి మోడల్స్ చాలానే మనం డిస్కస్ చేద్దాము. అయితే కొంతమంది అనుకుంటారు, కొంతమంది అడుగుతున్నారు, ఎర్రర్స్ ఎందుకు చేస్తున్నాము అని. మన ఎర్రర్స్ తో మన జర్నీ స్టార్ట్ చేస్తాము. తర్వాత మనం అన్ని రకాల మెయిన్స్ కి కావాల్సిన అన్ని ప్యాటర్న్స్, హై లెవెల్ పారాజంబుల్డ్, హై లెవెల్ కాలమ్ బేస్డ్ ఫిల్లర్స్, హై లెవెల్ వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్, హై లెవెల్ వర్డ్ స్వాప్ అన్ని కూడా 1 by 1 మనం ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేస్తాము. యూ హ్యావ్ టు ఫాలో ఎవ్రీ వీడియో. ఈ ఆన్సర్ అయితే అందరికీ చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. రికవరీ అనే నౌన్ ఉండాలి, కానీ రికవర్ అనే వెర్బ్ ఉండకూడదు మై డియర్ ఫ్రెండ్స్. హోప్ ద పాయింట్ ఈస్ క్లియర్. అర్థమైంది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీగా ఉన్నారా మై డియర్ ఫ్రెండ్స్? ఈ సెషన్ లో మనం ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ వండర్ఫుల్ క్వశ్చన్స్. మీరందరూ లాస్ట్ టైం చెప్పిన ఆన్సరే. ఐ అప్రిషియేట్. కన్సిడరబుల్లీ కాదు, కన్సిడరబుల్ గ్రోత్ అన్నారు. ఇది చాలా బాగా చెప్పారు. ఐఎమ్ హ్యాపీ టు సీ యువర్ ఆన్సర్స్. దాని తర్వాత మనం 1, 2, 3, 4, 5 and 6, 7 క్వశ్చన్స్ చేశాము ఈ వీడియోలో. ఇటువంటి వీడియోస్ ముందు చాలానే ఉంటాయి, చూస్తూ ఉండండి LTX యూట్యూబ్ ఛానల్లో. డెఫినెట్ గా ఇంగ్లీష్ కి సంబంధించి మీకు బెస్ట్ నాలెడ్జ్ ని షేర్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. ముఖ్యంగా IBPS మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేవారు. మీకు తెలిసినట్టే నేను ఈ వీడియోలో కూడా బిఫోర్ ఐ వైండ్ ఆఫ్ ద వీడియో మీకు ఒక క్వశ్చన్ చూపిస్తాను. దాని ఆన్సర్ మీరు నాకు కమెంట్ సెక్షన్ లో పంపండి. రైట్ ఫ్రెండ్స్? రైట్. సో ఈ వీడియోలో ఉన్న స్లైడ్స్ మనం అన్ని కంప్లీటెడ్ గా చేసుకోవడం జరిగింది. January 3rd నుంచి కూడా మనం లైవ్ క్లాసెస్ లో మీట్ అవ్వాలి అనుకుంటే మీరు LTX క్లాసెస్ ని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. మీరు లైవ్ క్లాసెస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. IBPS ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాం అనుకున్న వారు, మెయిన్స్ కి కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్న వారు మాత్రమే ఈ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అవ్వండి. బికాస్ ఇది రెగ్యులర్ ప్రోగ్రామ్ లా కాదు. అంటే మనం బేసిక్స్ నుంచి చెప్పుకోవాలి అని అనుకోకూడదు. మీకు బేసిక్స్ నుంచే కావాలి అనుకుంటే January 3rd అంటే అదే రోజు మీకు సపరేట్ బ్యాచ్ ఉంటుంది. సపరేట్ SSC బ్యాచ్ ఎలా అయితే ఉంటుందో సపరేట్ బ్యాంక్ బ్యాచ్ కూడా అలాగే ఉంటుంది.
మీరు ఆ బ్యాచెస్ లో జాయిన్ అవ్వచ్చు. ఆ బ్యాచెస్ లో మీకు బేసిక్స్ నుంచి అన్ని స్లోగా క్లియర్ గా చెప్తారు. మీరు మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాల్సింది రెగ్యులర్ ఎస్ఎస్సి బ్యాచ్, రెగ్యులర్ మెయిన్స్ బ్యాచ్ కాదు, ఐబిపిఎస్ మెయిన్స్ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. లేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే నేను రాస్తాను అనుకుంటే మీరు January 3rd నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. ఆ విషయం మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ ని కాంటాక్ట్ చేసినప్పుడు చెప్పాలి. నేను ఐబిపిఎస్ మెయిన్స్ లో జాయిన్ అవుదాం అనుకున్నానంటే వాళ్ళు మిమ్మల్ని మెయిన్స్ బ్యాచ్ లోకి పంపిస్తారు. ఐబిపిఎస్ కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్. ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ Jan 3rd, మై డియర్ ఫ్రెండ్స్. ఎక్స్క్లూజివ్ బ్యాచెస్ ఉన్నాయి. సో ఇటువంటి మోడల్స్ మనం మరెన్నో చాలా చేస్తాం. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇటువంటి మోడల్సే కాదు, స్పాటింగ్ ది ఎర్రర్సే కాదు, చాలా రకాల మోడల్స్ తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా కీప్ ట్యూన్. ఈ వీడియోకి సంబంధించి మీ ఒపీనియన్, మీ క్వైరీ, మీ కమెంట్ చాలా వాల్యుబుల్. మీరు పంపండి. బేస్డ్ ఆన్ యువర్ కామెంట్స్ వి విల్ ఆల్ వర్క్ టుగెదర్ యాజ్ ఏ టీమ్ వర్క్. I hope you enjoyed the session. I'll meet you in my next session very soon. Good luck and all the best. Signing off, Yusham sir.